సోదరులారా, సోదరీమణులారా, ఇక్కడ కింగ్ ఆఫ్ ఇండియా 368 అనేటువంటి ఒక సోదరుడు మెసేజ్ చేశారు. అస్సలాము అలైకుం అఫ్రోజ్ భాయ్. ముస్లింలలో కుల వివక్ష ఉంది. మా పిల్లలు గత ఏడాది ఆలిం చదివారు. మీకు కూడా తెలుసు. ఈ ఏడాది ముఫ్తీ కోసం వెళ్ళారు. అయితే నేను వారితో కవాతిన్ జమాత్ వెళ్ళిన ప్రతిసారి కూడా మీరు లదాఖ్లు, దైవం దగ్గర మీకన్నా మాకే గౌరవ మర్యాదలు ఉంటాయి అని సూదులతో గుచ్చినటువంటి మాటలు. ఇంకొకటి, మీ పిల్లలను ఎంత చదివించినా సరే మేం ఖాన్దాన్ వాళ్ళం, మీరు లదాఖులు అంటారు. మా పిల్లలు మాకు అర్థమయ్యేలా చెబుతారు, అది వేరే విషయం. కుల వివక్ష ఇస్లాంలో లేదు, ముస్లింలలో ఉంది. మా ఊరు నుండి జమాతులు వెళ్ళవు అంటే వెళ్ళనివ్వరు. వేరే ఊరి వాళ్లతో కలిసి వెళ్తాము. నేను ఆ ఊరి వెళ్ళి ఏదైనా ఒక నమాజ్లో కలిస్తే సలాం కంటే ముందు క్యారే లదాఖ్కే బాయ్ అంటారు. ఇక్కడ ఎవరైతే సోదరుడు మెసేజ్ చేశారో ఈయన నాకెవరో తెలీదు, కానీ నాకు వాళ్ళ పిల్లలు తెలుసు అంటున్నారు. సరే, ఈ వీడియో తర్వాత ఆయన ఏమైనా మెసేజ్ చేస్తే మాట్లాడతాను, అది వేరే విషయం. కానీ ఇక్కడ ముఖ్యంగా రెండు విషయాలు గుర్తుపెట్టుకోవాలి మనం. ఒకటి ఏంటంటే, ఇస్లాంలో కుల వివక్ష లేదు, ఇది మొదటి విషయం. రెండోది ఏంటంటే, ఈ వివక్ష అనేది ముస్లింలలో ఉంది, ఇందులో ఎలాంటి అనుమానం కూడా లేదు. కొద్దిమంది ముస్లింలు, ఇక్కడ ఈయన రాసేది చూసారా, మేము ఖాన్దానీ ముస్లింలు, మా అంత తోపులు ఎవరు లేరు, మేమే నిజమైన ముస్లింలు అనేటువంటి మాటలు కొద్దిమంది అజ్ఞానులు, మూర్ఖులు, అవివేకులు మాట్లాడతారు. కానీ అందరూ ఇలా విభేదాలు సృష్టించడం అనేది చేయరు. అందరు ముస్లింలు ఇలాగే ఉండరు. మా గురువు గారు ముఫ్తీ ముద్దస్సిర్ గారి యొక్క సబ్జెక్ట్ అంతా కూడా ఇంగ్లీష్, ఉర్దూ, అరబిక్. అలాంటిది వారు తెలుగు మాట్లాడే ముస్లింలకు ఇస్లాంని ఇంకా బాగా వివరంగా చెప్పాలని చెప్పి ఎంత కష్టమైనా సరే నాతో తెలుగు నేర్చుకున్నారు. అలాగే మౌలానా అబ్దుల్ అలీం సాబ్, వారి యొక్క సబ్జెక్ట్ కూడా అరబీ, ఇంగ్లీష్, ఉర్దూ. వారు కూడా తెలుగు ముస్లింల కోసం తెలుగు నేర్చుకున్నారు. ముఫ్తీ షరీఫ్ సాబ్, వారు కూడా చదివింది అరబీ, ఉర్దూ, ఇంగ్లీష్, తెలుగు నేర్చుకున్నారు. మౌలానా ఉస్మాన్ సాబ్, వారు కూడా ఉర్దూ, అరబిక్, ఇంగ్లీష్, కానీ తెలుగు నేర్చుకున్నారు. ఇలాగా భాష కోసం ఎక్కువగా ఫీల్ అయిపోతూ తెలుగు మాట్లాడిన వాళ్ళని తక్కువగా మాట్లాడే వాళ్ళు కొద్దిమంది ఉన్నారు. కానీ అంతకంటే ఎక్కువగా మన గురించి ఆలోచించే ధార్మిక గురువులు కూడా ఉన్నారు. అయితే మన పొరపాట్లు కొన్ని ఉన్నాయి, అవి నెక్స్ట్ వీడియోలో మాట్లాడతాను నేను. దానివల్ల చాలా లాభం అవుద్ది మనకి ఇన్షాల్లా. మన పొరపాటు మనం తెలుసుకుంటేనే కదా ఆ పొరపాట్లు మనం చేయకుండా ఇంకా ముందుకెళ్ళచ్చు.